గత సర్కార్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే తాము చక్కదిద్దుకుంటూ వస్తున్నామని చెప్పారు మంత్రులు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 10 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దమన్నారు. మహిళలను కోటీశ్వర్లను చేయటమే లక్ష్యమన్నారు. రుణమాఫీపై మాటిచ్చాం, నిలబెట్టుకున్నామని తెలిపారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రులు. వచ్చే 5 ఏళ్లలో మహిళలకు 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వరంగల్ అభివృద్ధిపై కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. వరంగల్ వేదికగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు బట్టి. మహిళలందరినీ మహాలక్ష్మిగా చేయడం కోసం తిరిగి వడ్డీ లేని రుణాలు ఇద్దాం. అది సంవత్సరానికి 25,000 కోట్లు కావచ్చు, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లైనా పర్వాలేదు. వాళ్ళ కోసం మనం చేసి నిలబడతాం. వాళ్ళ అభివృద్ధి, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. కేవలం వడ్డీ లేని రుణాలు ఇవ్వటం ఒక్కటే కాదు, వాళ్ళకి రుణాలు ఇచ్చినటువంటి ఆ డబ్బుతో వ్యాపారాలు కూడా చేపించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చర్చించి అంశాలని, ఆ సంబంధించినటువంటి అంశాలని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ధరణి పేరుతో గత సర్కార్ భూముల్ని దోచుకుందని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత సర్కార్ కబ్జా చేసిన 1 గజాన్ని కూడా వదిలిపెట్టమన్నారు. ధరణి పెండింగ్ అప్లికేషన్లు ఏ కలెక్టర్ దగ్గర లేవని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజలు గోసపడ్డారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ధరణి పేరుతో మన ప్రభుత్వం రావడానికి ముందు సుమారు 2 సంవత్సరాల నుంచి 2,45,000 అప్లికేషన్లు వివిధ కలెక్టర్ల దగ్గర ధరణికి సంబంధించిన అప్లికేషన్లు పెండింగ్ ఉండేవి. ఈ నెలలో వచ్చిన అప్లికేషన్లు తప్ప ఏ కలెక్టర్ గారి దగ్గర ధరణికి సంబంధించిన పెండింగ్ అప్లికేషన్లు ఎక్కడా లేవు. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానీకానికి, రైతాంగానికి, అన్ని వర్గాల ప్రజలకు మళ్ళీ 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ఆయన యొక్క పరిపాలన దక్షుడని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. నేను ఒకటే మనం చేస్తా ఉన్నా, నిజంగా పరిపాలన దక్షుడైతే రాష్ట్రం, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి చిప్ప చేతికిచ్చి 8 లక్షల కోట్ల అప్పు చేసి నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తూ కూడా ఈనాడు ఇన్ని కార్యక్రమాలు, 6 గ్యారంటీలు, ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఇవన్నీ పనిచేస్తా ఉంటే ఒకసారి ఆలోచన చేయాలి. 30 ఏళ్ల రాజకీయంలో సీఎం రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని చూడలేదన్నారు మంత్రి కొండా సురేఖ. వైఎస్ తర్వాత గొప్ప నాయకుడు రేవంత్ అని చెప్పారు. వరంగల్కు ఇచ్చిన ప్రతి హామీని సీఎం నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. ఫ్రీ బస్సు స్కీమ్ను కూడా బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూసిందన్నారు మంత్రి సీతక్క. కావాలనే ఫ్రీ బస్సుపై ఫేక్ వీడియోలు పోస్ట్ చేశారని మండిపడ్డారు. ఆ మీటింగ్లో మాకు కావాల్సిన సమస్యలను చెప్పి, అన్న ఈ సమస్యలు ఉన్నాయి, ఇవి తీర్చండి, వచ్చేసారి మీరు వచ్చినప్పుడు ఈ సమస్యలకు పునాది వేయాలి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మరి అవి మంజూరీ చేసి మళ్ళీ వచ్చి ఫౌండేషన్ వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి దగ్గర కూడా నేను పనిచేశాను. మరి ఆయన ఇటువంటి మీటింగ్లలో 100ల కొలది వాగ్దానాలు చేసేది, ఏది కూడా 1 రూపాయి కూడా మంజూరు చేయలేదు. మహిళలకు భారం పడకూడదనే ఉద్దేశంతో 1,200 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధరను 500కే ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళల్ని లక్షాధికారులను చేయాలని పావుల వడ్డీ పథకం తీసుకురావడం జరిగింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలటువంటి లక్ష్యంతో ఇవాళ మహిళలందరికీ కూడా మరి బ్యాంక్ లింకేజీలతో పాటు ఎలాంటి వడ్డీ మీ మీద లేకుండా ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఈరోజు మహిళలందరికీ 21,446 కోట్ల రూపాయలను బ్యాంక్ లింకేజ్ ద్వారా ఎలాంటి రూపాయి భారం, వడ్డీ భారం లేకుండా ఈరోజు మీకు చెక్కులు అందజేయడం జరుగుతూ ఉంది. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మోసీతో ఉమ్మడి నల్గొండ ప్రజలు అరిగోసలు పడుతున్నారని చెప్పారు. మోసీ ప్రక్షాళనతో మురికిని తొలగించాలని సీఎం చూస్తుంటే బీఆర్ఎస్ లీడర్లు అడ్డుకోవాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీలపై మాట తప్పేది లేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకుంటుందని చెప్పారు. నల్గొండ జిల్లా అంటే కింద ఫ్లోరైడ్, పైన మూసి రసాయనాలతోని 30 ఏళ్ళకి 60 ఏళ్ళుగా కనబడుతూ కాళ్ళు చేతులు వంకరై ఎన్నో రకరకాల రోగాలతో చనిపోతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మూసిని ప్రక్షాళన చేసి
40-50 లక్షల మంది జీవితాలను కాపాడుదామంటే పనిలేని నాయకులు 7 లక్షల కోట్లు అప్పు చేసి 7,000 కోట్లు కూడా ఈ మూసి మీద ఖర్చు పెట్టకుండా ఇవాళ మాట్లాడి దానికి అడ్డం పడదామంటున్నారు. అలాంటి మంచి కార్యక్రమాన్ని కూడా చెయ్యని దుర్మార్గులకు రాబోయే కాలంలో మీరే బుద్ధి చెప్పాలని మేమిచ్చిన ప్రతి వాగ్దానాన్ని, మేం చెప్పిన ప్రతి హామీని ఈరోజు ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేకున్నా ఆనాటి ప్రభుత్వం అనేక తప్పులు చేసి గాడి తప్పించిన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం. హనుమకొండ విజయోత్సవ సభలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. సభ సక్సెస్ తో హ్యాపీ ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు.